సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చందాపూర్లోని ఎస్బీఆర్ ఆర్గానిక్స్ లో అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఈ రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో కంపెనీలో పనిచేస్తున్న 6 మృతి చెందారు. మరో 10 మంది కార్మికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పరిశ్రమలో 50 మంది కార్మికులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. పేలుడు ప్రభావంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్నటువంటి మరో రియాక్టర్ కంటుకుంది. ఆ రియాక్టర్ పేలితే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇక పరిశ్రమలో పేలుడు ధాటికి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలు కూడా కూలిపోయాయి. రియాక్టర్ పేలుడు ప్రభావం కొన్ని కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందంటున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. రియాక్టర్ పేలుడుతో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంగారెడ్డి జిల్లా చందాపూర్ ఎస్బీఆర్ ఆర్గానిక్స్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు జరిగినప్పుడు దాదాపు 50 మంది అందులో పనిచేస్తున్నారని సమాచారం. 6 మృతి చెందారని, మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం అందుతోంది. పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నిర్మాణాలకు కూడా బీటలు వారేంత స్థాయిలో అక్కడ పేలుడు జరిగింది. ఒక రియాక్టర్ పేలితే ఈ స్థాయిలో ఉంటే అక్కడ పక్కనున్నటువంటి మిగతా రియాక్టర్లు పేలితే చాలా పెద్ద ప్రమాదము జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. చుట్టుపక్కల కూడా పేలుడు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పక్కనే ఉన్నటువంటి మరో రియాక్టర్ కూడా ఈ మంటలు అంటుకున్నాయి. ఆ రియాక్టర్ పేలితే ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందనే భయం కూడా వ్యక్తమవుతోంది. ఇక పరిశ్రమలో పేలుడు ధాటికి ఇప్పటికే చుట్టుపక్కల నిర్మాణాలు కూడా కూలిపోయాయి. దాదాపు 3 కిలోమీటర్ల పరిధి వరకు దాని ప్రభావం ఉంటుందని కూడా అంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి దిలీప్ మనకు అందుబాటులో ఉన్నారు. దిలీప్, ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ వద్ద పరిస్థితి ఏంటి? చూడొచ్చు, ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీ చుట్టుపక్కల అసలు ఆ చుట్టుపక్కలకి వెళ్ళాలంటే చాలా భయంకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ తీవ్రత దాడికి ఆ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలకు సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అటువైపు వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే మరో రియాక్టర్ పేలే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓ రియాక్టర్ పేలినటువంటి సందర్భంలో చాలా పెద్ద ఎత్తున ఆ శబ్దం రావడంతో అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక దిగ్భ్రాంతికి ఈ చందాపూర్ గ్రామస్తులు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎస్బీ ఆర్గానిక్స్ లో భారీ ప్రమాదం జరిగిన సమయంలో 50 నుంచి 70 మంది కార్మికులు అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒక్కసారిగా అందరూ కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి, ఉరుకులు పరుకులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరో రియాక్టర్ పేరితే కనుక సుమారు 3 కిలోమీటర్ల మేర మొత్తం కూడా కెమికల్స్ వ్యాపించే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దీని తీవ్రత దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ కెమికల్స్ ప్రభావం కూడా ఉంటుందంటున్నారు కదా. చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి వారిని అందరినీ అక్కడ ఖాళీ చేయిస్తున్నారా? అలాగే గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి దిలీప్? మరో రియాక్టర్ పేలితే కనుక దాని ప్రభావం 3 కిలోమీటర్ల మేర వ్యాపించే అవకాశం ఉంది. దానితో పాటు ఆ చుట్టుపక్కల కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికీ ఎవరైతే ఈ గాయపడినటువంటి వ్యక్తులు కానీ అలాగే ఈ చనిపోయినట్టు వ్యక్తులు వీళ్ళందరినీ కూడా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. సో ప్రత్యేకంగా ఈ అందరి వైద్యుల్ని కూడా అలర్ట్ చేశారు. సో అందరూ కూడా వచ్చినటువంటి ఈ ఎస్బీ ఆర్గానిక్ నుంచి వచ్చినటువంటి ఈ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్సకు అవసరమైతే కూడా ఇంకా మరో ఆసుపత్రికి కూడా తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికైతే 6 మంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో పరిశ్రమ జరిగినటువంటి సమయంలో 50 నుంచి 70 మంది ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ క్షతగాత్రుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం. సో ప్రమాదం జరిగిన సందర్భంలో కేవలం 10 మందికే ఇంకా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నప్పటికీ కూడా అది ఇంకా మరింతగా ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇటు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఈ సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత ప్రైవేట్ ఆసుపత్రులను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దిలీప్.